హీరో విశాల్కి కోర్టులో ఘాటైనటువంటి ఎదురు దెబ్బ తగిలింది. మద్రాసు హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తన వాదన వినిపించేందుకు గురువారం న్యాయస్థానానికి వెళ్ళిన ఆయన్ని నిలదీసింది. లైకా అనేటువంటి సంస్థ, లైకా పెట్టినటువంటి కేసు ఏదైతే ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా పెట్టిన కేసు మీదన సీరియస్ అంశం జరిగింది. లైకాతో జరిగిన ఒప్పందం గురించి న్యాయమూర్తి ప్రశ్నిస్తే అది తన దృష్టికి రాలేదని, తను కేవలం ఒక ఖాళీ కాగితం మీద సంతకం చేశారని బదిలిచ్చారు. దీని మీద జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాళీ పేపర్ మీద మీరు ఎలా సంతకం చేశారు, తెలివిగా సమాధానం చెప్తున్నాను అనుకుంటున్నారా, ఇదేం సినిమా షూటింగ్ కాదు, జాగ్రత్తగా బదిలివ్వండి అని ఆదేశించారు. పందెంకోడి 2 విడుదలకు ముందే డబ్బు తిరిగి ఇచ్చేస్తానని మాట ఇచ్చారని ప్రశ్నిస్తే సమాధానం చెప్పేందుకు ఆయన ఆసక్తి చూపించలేదు. ఇలా ప్రవర్తిస్తే కుదరదు, అవును లేదా కాదు అని సమాధానం చెప్పడం మరోసారి ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆయన తాను లైకా దగ్గర డబ్బు అప్పుగా తీసుకున్నట్టు అంగీకరించారు. ఈ కేసును శుక్రవారానికి వాయిదా ఇస్తున్నట్టు న్యాయమూర్తి చెప్పారు. వచ్చే శుక్రవారానికి విశాల్ కోలీవుడ్కి చెందినటువంటి నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్కి మధ్య కొన్నాళ్ళ క్రితం డబ్బుల విషయంలో విభేదాలు తలెత్తడం, సినిమా తీస్తానని తమ దగ్గర విశాల్ 21.29 కోట్లు అప్పుగా తీసుకున్నారని, డబ్బు తిరిగి చెల్లించలేదంటూ 2022లో లైకా ప్రొడక్షన్స్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. తొలిసారి జరిగిన వాదనల తర్వాత లైకా ప్రొడక్షన్స్కి విశాల్ 15 కోట్లు డిపాజిట్ చేయాలని, తన ఆస్తి వివరాలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. అప్పటి వరకు ఆయన నటించి నిర్మించిన సినిమాలేవి థియేటర్లో కానీ ఓటీటీలో కానీ విడుదల చేయకూడదంటూ స్టే కూడా విధించింది. అయితే కోర్టు తీర్పుని విషయాలు ఉల్లంఘించారని, తమకు డిపాజిట్ రూపంలో చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించకుండానే ఆయన నటించి నిర్మించిన పలు సినిమాలు విడుదల చేశారని విషయాల మీద లైకా సంస్థ జూన్ నెలలో కోర్టు ధిక్కరణ కేసు ఫైల్ చేసింది. కానీ అప్పుడు సంబంధిత ఆధారాలను ఆ సంస్థ కోర్టుకు చూపించలేకపోయింది. దాంతో న్యాయస్థానం విచారణ గతంలో పలుమార్లు వాయిదా వేస్తూ వచ్చింది. ఇప్పుడు విషయాల మీద సీరియస్ అయింది.